దేవుని ఉద్దేశాలు ఊహకు మించినవని, పిలిచిన దేవుడు ఆ పిలుపును కొనసాగించునని, దేవుడు నమ్మదగిన వాడని క్యాథరిన్ జాయ్సీ జీవితంలో అనుక్షణం నిరూపిస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతలు. దేవుని కోసం తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి తన యవ్వన జీవితమును దేవుని సేవలో దారపోసి ఆత్మల రక్షణే ధ్యేయంగా అనేక ప్రాంతాలలో అలుపెరుగని సువార్త చేస్తూ అనేకులను యేసు వైపుకు త్రిప్పుటయే తన కలగా వంచి యజమానుడైన యేసయ్య సేవలో సాగిపోతున్న క్యాథరిన్ బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ సంవత్సరం క్యాథరిన్ దేవుడు అనేక ప్రాంతాలకు నడిపించాను. ఆయా స్థలాలలో ధైర్యంగా వాక్యాన్ని బోధించుటకు, యేసయ్య ప్రేమను పంచుటకు, హృదయాలను బలపరచుటకు, దేవుని రాజ్యమును కడుతూ సాతాను రాజ్యమును కూలుస్తూ నిర్విరామంగా పరలోక పని చేయుటకు తన కృపను అనుగ్రహించాను. క్యాథరిన్ వాక్యము బోధించుటలో మాత్రమే కాక స్వస్థత పరిచర్యలోనూ ఒక పాత్రగా వాడుకుని యేసయ్య నామం ద్వారా అనేకులు స్వస్థత పొందుటకు, క్రీస్తును విశ్వసించుటకు ఒక సాధనంగా దేవుడు వాడుకునెను. చెంగలరాయుడు. ముందు మాటలు సరిగ్గా రావట్లేదు. ఈ రోజు రాత్రి యేసయ్య స్వస్థపరిచాడు. చక్కగా మాట్లాడుతున్నారు. యేసు నన్ను ముట్టాడు. యేసు స్వస్థత ఇచ్చాడు. యేసు చాలా మంచి దేవుడు. నీ పేరేంటి? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయింది బ్రదర్ మాట పడిపోయి? సంవత్సరం అయింది. ఆయన నోటితో ఆయన చెప్పుకుంటున్నాడు. సంవత్సరం నుండి నోటి మాట పడిపోయిందంట. పక్షవాతం వచ్చి ఈ రోజు యేసు బాగు చేయగా ఈ వ్యక్తి మాట్లాడగలుగుతున్నాడు. భీమవరం గూర్చి దేవుడు తనకు ఇచ్చిన భారమును, దర్శనమును చేపట్టి ఆ ప్రాంతంలో ప్రతి నెల కూడికను నిర్వహించుటకు, ఈ కూడికకు వచ్చిన వారు ఎందరో దేవుని శక్తిని రుచిచూచి మారు మనస్సు పొంది పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తుకు సాక్షులుగా మార్చబడుటకు దేవుడు చూపిన కృపా సంకల్పమును బట్టి దేవునికే మహిమ. క్యాథరిన్ అనేకుల నిమిత్తం భారంతో, కన్నీళ్లతో, ఓపికతో దేవుని సన్నిధిలో విలపిస్తున్న ఒక ధ్వనిగా దేవుడు వాడుకుంటున్నాడు. అంత మాత్రమే కాక ఈ దహించు అగ్ని పరిచర్యలకు క్యాథరిన్ను ఆశీర్వాదకరంగా నిలవబెట్టి ఈ పరిచర్య అడ్మినిస్ట్రేషన్ జరిపించుటకు తల్లిదండ్రులతో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లి సువార్త సేవలో సహకరించుటకు దేవుని కృపయే కారణం. దేవుడు క్యాథరిన్ ఇంకా బలపరిచి తన సేవలో వాడుకుని అనేకుల రక్షణకు ఒక సాధనంగా, విలపించు ఒక ధ్వనిగా, క్రీస్తును ప్రకటించు బోరగా, నిత్య జీవమైన క్రీస్తు యొద్దకు అనేకులను నడిపించు దిక్సూచిగా ఉండాలని మా ప్రార్థన. దేవుని ఆరోగ్యం, కాపుదల, దీవెన మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుతూ వి విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే క్యాథరిన్ జాయ్సీ. శుభాకాంక్షలు తెలుపుతున్నవారు తల్లిదండ్రులు డాక్టర్ థామస్ గారు మరియు షీబా థామస్ గారు, సహోదరి కరిష్మా, దహించు అగ్ని మినిస్ట్రీస్ మెంబర్స్ మరియు చర్చ్.